హలో అండి. జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేవాడైతే గనక ఈ రోజు ఆయనకి ఈ దుస్థితి కలిగేది కాదండి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చెప్పాలంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటి అనేది అన్వేషించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వస్తే గనక ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది ఈ రోజు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అనుకుంటున్నారు. కానీ అలా చేసే బదులు ఈ పరాజయానికి చంద్రబాబు నాయుడునో ఈవీఎంలనో లేదు ఓట్లేసిన ప్రజలను బాధ్యులను చేస్తూ సంతృప్తి పొందడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు పరిమితం అవుతున్నారేమో అనిపిస్తుందండి. ఇప్పుడు ఏదైతే ఈ రోజున గత 8 ఏళ్లుగా ప్రతిపక్షాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారో రాజకీయంగా వాళ్ళ మీద పచ్చి బూతులతో బండ బూతులతో విచక్షణారహితంగా మాట్లాడుతూ తాను ఒక డాక్టర్ని అనేటువంటి విచక్షణను కూడా మర్చిపోయి ప్రవర్తించినటువంటి పంచి ప్రభాకర్ ఈ రోజున ఈ పరాజయానికి కారణం చంద్రబాబు నాయుడు ఈవీఎంల్ని మార్చటమే అనేటువంటి ఒక ఆరోపణ చేయటం, ఆ ఆరోపణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని నాకు అనిపిస్తుందండి. ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం, దాన్ని విశ్లేషణ చేద్దాం. వచ్చావయ్యా చాలయ్యా, 5 ఏళ్ల నుంచి చూసాం. చాలా ఈయనేమన్నా అంటే స్టార్టింగే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చావయ్యా చాలయ్యా, 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నావు ఇలా బయటకు వస్తావని, ప్రస్తుతం మొత్తానికి బయటకు వచ్చావు అని చెప్పడం జరిగిందండి. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటికి రాకుండా, ప్రజల్లో తిరగకుండా, తమ సొంత కార్యకర్తతో కూడా కలవకుండా, ఎమ్మెల్యేని కలవకుండా ఎలా ప్రజల మన్నన పొంది ఉంటాడు అని పంచి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు భ్రమించి ఉంటారు అనేది ఇక్కడ నాకు వస్తున్నటువంటి ప్రశ్నే. ఉంది. కానీ పేద ప్రజలను బతికించావు. 5 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో పేదవాడిని బతికించావు, ఫ్రీడమ్ ఇచ్చావు. అంటే 2019 నుంచి 24 మధ్యలోనే భారతదేశంలో ఉన్నటువంటి ఏ పేద ప్రజలు కూడా పొందినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, ఆర్థికంగా లబ్ధి పొందారనేది పంచప్రభాకర్ చెప్పాలనుకుంటున్నాడు. అంటే కేవలం ప్రజలను డబ్బులతోనే కొట్టేస్తే సరిపోతుంది, వాళ్ళు ఓట్లేస్తారనే ఉద్దేశం ఓడిపోయినా కూడా ఇంకా వాళ్ళు అదే ఉద్దేశంతో ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గకరమైనటువంటి ఆలోచనలు ఇంకేమైనా ఉంటాయా? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందరికీ స్థానాలు ఇచ్చావు. కానీ పార్టీ ఓడింది, ఓడగొట్టావా అనేది పక్కన పెడితే అది హిస్టరీనా అని చంద్రబాబు డప్పు కొట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత బయటకు వచ్చి దాదాపు పావు గంట సేపు విలేకరులతో మాట్లాడి ఇది చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక, మా విజయం చాలా గొప్పది, మంచి బూస్ట్ ఇచ్చింది, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో ఉపయోగకరమైనది, మేము ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం, మాకు బాధ్యత పెరిగింది అని ఆయన చెప్పుకోవడం జరిగిందండి. మరి బహుశా పంచి ప్రభాకర్ చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని, ఆయన ఆనందాన్ని చూసి తట్టుకోలేని మనస్తత్వం ఉంది కాబట్టి బహుశా ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విలేకరుల మీడియా సమావేశాన్ని బహుశా చూసి ఉండకపోవచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు గెలిచానని చెప్పుకోలేకపోతున్నాడు అని వక్రీకరించి ఈ విధంగా మార్చి చెప్పడం జరుగుతుందండి. వాడు చాణక్యుడు కాదు, శకుని అని తెలుసు. ఇదేనండి ఎలాంటి మాటలే. గత 8 ఏళ్లుగా పంచి ప్రభాకర్ నుంచి, శ్రీరెడ్డి నుంచి, ఈ చింతా ప్రదీప్ నుంచి, అలాగే కొడాల నాని, అంబటి, రోజా ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చెప్పుకుంటూ ప్రతిపక్షాలని, ప్రజల్ని వాడు వీడు నీచమైన పదాలతో సంబోధించడంతోనే ప్రజలకి అసహ్యం కలిగి, ఏహభావం కలిగి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేయలేదు అని గ్రహిస్తేనే ఇక వీళ్ళ పార్టీకి మనుగడ ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. వాడు ధర్మరాజు కాదు, ధృతరాష్ట్రుడు అని తెలిసింది. వాడి యొక్క చాణక్యత ఈవీఎం మార్చేశాడని నేను రెండు రోజులు నా ఓన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నేను ఎందుకు వస్తున్నాను. ఈవీఎం అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పట్లేదండి, బహుశా కొంచెం టెక్నికల్ తెలుసు కాబట్టి చెప్తున్నాడు కావచ్చు. ఈవీఎంలు మార్చారు అంటే ఏంటంటే ఓటింగ్ వేసిన తర్వాత ఈవీఎంని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు కదా, ఆ భద్రపరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి మ్యానిపులేట్ చేసి డబ్బులు ఇచ్చి వేరే ఈవీఎంలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే ఎక్కడో ఈవీఎంలో ఓట్లు వేసేసి టీడీపీకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఈ మాట అంటానికి అసలు ఏమాత్రం సంకోచించకపోతున్నారంటే నేను సిగ్గుశారం వదిలేశారా అనిపిస్తుంది. ఎందుకంటే
154 స్థానాల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకి వేలాది వేల, అంటే దాదాపు 90,000 నుంచి 30,000, 50,000, 60,000, 70,000 మెజారిటీ వస్తే, ఇంత మెజారిటీ రావడానికి 154 175 గాను 154 స్థానాల్లో మెజారిటీలు రావడానికి ఎన్ని ఈవీఎంలు మార్చాలి, ఆ ఈవీఎంలు ఎలా మార్చారు, ఒకవేళ ఈవీఎంలు గనక మారిస్తే ఏదైతే ఓటింగ్ రోజున ఈవీఎంలకి సీల్ వేశారో ఆ సీల్ ని వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లు సరిచూసుకోలేదా, చూసుకుంటే ఎవరైనా అబ్జెక్షన్లు లేవనెత్తారా, ఎన్ని సెంటర్లో లేవనెత్తారు, ఎన్ని ఈవీఎంలు ఎలా మారినాయి అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు అనేది కనుక మనం ముందు పెడితే 154 గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈవీఎంలు మార్చారా, మార్చగలిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటుందా అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ వరకు పోలీసులు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలికారు కాబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు పగలగొట్టినా కానీ ఆయన అరెస్ట్ చేయకుండా పోలీసులు కాపాడారు అని మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో అధికారులు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల్ని బహుశా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక వ్యాన్ వేసుకుని ప్రతి స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లి మార్చారా అనేది ఇక్కడ నాకు వస్తున్నటువంటి చిలిపి ప్రశ్న. వివరాలతో నేను ముందుకుంటాను, కానీ జగన్మోహన్ రెడ్డి గుండాయిజాన్ని వీధుల్లోకి తెస్తున్నారంటే జగన్మోహన్ చెప్పింది కరెక్ట్. ఎవరికి అనుమానం రాదు. వివి ఓటేసినప్పుడు అక్కడ కనిపించింది ఎవరికి అనుమానం లేదు. కానీ దాని తరువాతనే కేకే సురేష్ గారితో కలిపి ఇంకా ఎవరో 1 or 2 నేషనల్ ఛానల్స్ తో కలిపి మోడీ అండ్ చంద్రబాబు వేల కోట్లు వెచ్చించి వాళ్ళు ఆల్రెడీ నార్త్ ఇండియాలో మనము మింగలేము అని చెప్పి సౌత్ ఇండియాలో చంద్రబాబు నాయుడు డబ్బులు ఖర్చు పెట్టి నేను డబ్బులు ఖర్చు పెడతాను, నేను చూసుకుంటానంటే అందరినీ మార్చి చంద్రబాబు శకుని లాంటి చాణక్య ముందర మన చూడండి, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఎవరు మాట్లాడా కానీ వాళ్ళ మీద బురద వేయటం, వాళ్ళని నీచంగా మాట్లాడటం వీళ్ళ సంస్కృతి. చదువుకుని డాక్టర్లుగా చదువుకుని అమెరికాలో జాబులు చేస్తూ అమెరికాలో ఉంటూ అమెరికా జీవన విధానాన్ని అలవరుచుకున్నటువంటి ఈ పంచప్రభాకర్ ఇలా చండాలంగా మాట్లాడుతుందంటే సంస్కారం ఏమైపోయింది అనుకోవాలి. ఆ కేకే అనేటువంటి సర్వే సంస్థ అధిపతి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగిందండి. మరి ఈ రోజున 2024 ఎన్నికల్లో కేకే కూటమికి 161 వస్తున్నాయి అని కాబట్టి ఆ కేకేని గాడు గీడు అంటూ అతను కూడా ఈ కాన్స్పిరసీలో ఉన్నాడు అని చెప్తాడు పంచప్రభాకర్. మరి 2019లో ఇదే కేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు వస్తాయని చెప్పినప్పుడు మరి ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేకే కలిసి ఈవీఎంలు మార్చారా, అదే జరగకుండా బట్టే అంత విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకున్నారా అనేది పంచప్రభాకర్ బహుశా మిస్ అయ్యాడేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఒకవేళ అమిత్ షా గారు, మోడీ గారు ఈయన గుజ్జులు అంటున్నాడు, ఈ గుజ్జులు అనేటువంటి ఈ అమిత్ షా మోడీలు గారు వాళ్ళకి గనక ఓడిపోతున్నాము అని గనక తెలిస్తే, వాళ్ళకే గనక ఈవీఎంలు మార్చే ఆ ఐడియా కానీ ఆ ఆలోచన కానీ ఉంటే వాళ్ళు నార్త్ ఇండియాలో అనేక స్టేట్లలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్లలో 100% ఓటింగ్ వచ్చే విధంగా 100% సీట్లు గెలిచిన విధంగా చేస్తారు కదా. ఎందుకు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలో మాత్రమే చేస్తారు? ఈ రెండు కలిపితే మొత్తం కలిపి 40 కూడా లేవు, 50 కూడా లేవు. మరి అలాంటిది ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ మధ్యప్రదేశ్లోనో చేసుకుంటే గనక వాళ్ళకి దాదాపు 100 సీట్లు ఎక్కువ వచ్చి ఏదైతే మోడీ గారు 400 సీట్లు రావాలన్నారో ఆ సీట్లు వచ్చాయి కదా. నిజంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి గనక ఇలాంటి ఈవీఎంలు మార్చే కుట్రే కనుక చేసే అలవాటే ఉంటే, చేసే ఆలోచనే ఉంటే, ఇదే మోడీ గారు నార్త్ ఇండియాలో ఒక 200 సీట్లు కనుక చేసుకుంటే ఆయన సొంతంగానే ఎన్డీఏ అవసరం లేకుండా బీజేపీకే సొంతంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ లో మెజారిటీ వచ్చేది కదా. మరి ఎందుకు ఆ విధంగా చేసుకోలేకపోయారు? ఆంధ్రప్రదేశ్లో చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుంగ శిష్యులు అధికారులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫునే పనిచేసిన పోలీసులు అధికారులు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎక్కడో నార్త్ లో ఉన్న మోడీ గారు ఇక్కడ అధికారం ఏమాత్రం చెలాయించలేని అధికారులు ఆయన్ను పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈవీఎంను ఏకంగా మార్చేశారు అంటే మరి ఇందాక నేను చెప్పినట్టు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు
కొన్ని లారీలు వేసుకుని స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళి ఈవీఎంలను మార్చారా? ఎందుకు ఇంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని తప్పుదోవ పట్టించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఇంకా బురద రాజకీయాలే చేయాలి అనుకుంటున్నారు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పంచప్రభాకర్ గాని, లేదు చింతా ప్రదీప్ రెడ్డి గాని, కొడాలి నాని, రోజా, అంబటి ఇలాంటి వాళ్ళందరినీ దూరంగా పెట్టి రాజకీయం చేసి తాను చేసిన తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అప్పుడే ఆయన నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజల మన్నన పొంది 10 కాలాల పాటు రాజకీయంలో నిలబడగలుగుతాడు అనేది నా అభిప్రాయం.